పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. నెల్లూరు యూట్యూబ్ శ్రోతలారా, సర్వేశ్వరుని దివ్యనామమందు అమూల్యమైన ప్రజలారా, మీకు వందనములు. త్రియేక సర్వేశ్వరుని గురించి ఈ ఆదివారము మనం ధ్యానాంశంగా తీసుకొని ఉన్నాము. పరమ పవిత్ర త్రియేక సర్వేశ్వరుడు అనగా పిత పుత్ర పవిత్రాత్మ నామమున అని మనము ప్రతి శిలువ గుర్తు ప్రార్థనలో ప్రార్థిస్తూ వస్తున్నాము. నెల్లూరు యూట్యూబ్ శ్రోతలారా, మీకు శుభావందనములు. ప్రత్యేక విధంగా ఈ రోజు అనగా ఆదివారము మనము పరమ పవిత్ర త్రియేక సర్వేశ్వరుని నామము గురించి ప్రార్థిస్తున్నాము, ధ్యానిస్తున్నాము. ఈ యొక్క సమయంలో అమూల్యమైన ప్రజలారా, మీకు ఒక మంచి చక్కటి వర్తమానమును తీసుకొని వచ్చి ఉన్నాము. అదేమిటంటే, పితా సర్వేశ్వరుడా సర్వేశ్వరుడు, సుతుడు సర్వేశ్వరుడా సర్వేశ్వరుడు, పవిత్రాత్మ సర్వేశ్వరుడా సర్వేశ్వరుడు. అప్పుడు ఎందరు సర్వేశ్వరులు? ముగ్గురు అని మనం అనుకుంటాం, కానీ ఒకే సర్వేశ్వరులు ముగ్గురు వ్యక్తులుగా పనిచేస్తున్నారు. ఎందుకంటే వారి ముగ్గురికి కూడా ఒకే స్వభావము, ఒకే ఆలోచన, ఒకే చిత్తము. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మనకు పితైన సర్వేశ్వరుని యొక్క భక్తిగల ప్రార్థనను తండ్రి గురించి నేర్పించిన కుమారుడు ప్రార్థన చెప్పండి చూద్దాం. ఇదే పరలోక జపము. ఇప్పుడు మనము పరలోక ప్రార్థనను ప్రార్థన చేసుకుందాం. పరలోకమందుండెడు మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి ఇవ్వండి. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపడనివ్వక కీడులో నుండి మమ్ము రక్షించండి. ఆమెన్. ఈ యొక్క చక్కటి ప్రార్థన తండ్రిని చూసి మనం ప్రార్థిస్తున్నది. ప్రార్థన ద్వారానే మనకు అన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. రెండవ వ్యక్తి ఎవరు? యేసు ప్రభు. ఎవరు? యేసు ప్రభు. ఈయనే మనల్ని రక్షించిన దేవుడు. మరి ఈయన తండ్రి యొక్క ప్రేమను మనకు వ్యక్తపరచి ఉన్నారు. ఈ త్రియేక సర్వేశ్వరుని పండుగ రోజు మనకు ప్రేమను గురించిన గొప్ప మనస్తత్వం ఏ విధంగా ఉండాలి, మన కుటుంబాలన్నీ కూడా ప్రేమతో పని చేయాలని చెప్పి నేర్పించడానికి కోసమే త్రియేక సర్వేశ్వరుని పండుగను మన తల్లి అయిన శ్రీసభ మనకు ప్రసాదించి ఉన్నది. ఎందుకనగా కుమారుడు మనల్ని రక్షించడం మాత్రమే కాదు, మన పాపాలన్నీ కూడా క్షమిస్తున్నాడు. ఎంత ఘోరమైన పాపాలైనా సరే ఆయన క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. మనం చేయవలసిందల్లా ఒకటే, మనలను మనం తగ్గించుకొని ఆ తండ్రి క్షమిస్తాడనే మంచి స్వభావముతో మరి కుమారుని చూసి, కుమారా యేసు, నేను పాపాత్ముడను, నా పాపములను క్షమించుమని అడగాలి. కాబట్టి అప్పుడు మనలను కుమారుడు క్షమిస్తున్నాడు. మరి మూడో వ్యక్తి ఎవరు? మూడో వ్యక్తి ఎవరు అంటే పవిత్రాత్మ. పవిత్రాత్మ పని ఏమిటి? మీకు అందరికి కూడా శుభాకాంక్షలు నేను తెలియజేస్తున్నాను. పవిత్రాత్మ అనే వ్యక్తి ఎవర్రా అంటే ఆయన కూడా దేవుడే అని మనం చెప్తున్నాం. ముగ్గురు వ్యక్తులని చెప్పాం కదా. ఈ పవిత్రాత్మ పనియే మన ద్వారా మనల్ని నడిపిస్తున్న ఒక గొప్ప శక్తి అని చెప్పాలి. ఈ పవిత్రాత్మే జ్ఞానస్నానం ద్వారా మనం పొందుకుంటున్నాము, భద్రమైన అభ్యంగం ద్వారా మన అభిషేకాన్ని పొందుతున్నాము. కాబట్టి దివ్య సంస్కారాల ద్వారా మనకు ప్రసాదించబడుతున్న ఈ యొక్క మూడో వ్యక్తియే పవిత్రాత్మ. ఆయన పని ఏమిటంటే మనతో పాటు కలిసి మనల్ని నడిపించటమే. మరి మన దివంగత తండ్రి గారు పూదోట చిన్నయ్య బాలస్వామి తండ్రి గారు నేర్పిన ఒక చక్కటి ఈ ఒకే ఒక దేవుడు అనే పాటను మొదటి 4 లైన్లు మాత్రం పాడుకుందాము. దానిలో ఉన్నది ఇదే నా విశ్వాసం అనే గొప్ప సత్యం. దీనిని ఇప్పుడు
మనము భక్తిపూర్వకంగాను ప్రార్థనగాను మనం మలుచుకొని ప్రార్థన చేసుకుందాం. ఒకే ఒక దేవుడు ఉన్నాడు, ఆ దేవునిలో ముగ్గురు వ్యక్తులున్నారు, పితా పుత్ర పవిత్రాత్మ ముగ్గురు, ఇదే త్రిత్వేక పరమ రహస్యం. హల్లెలూయా. మనము ఇంత చక్కటి ఇదే నా విశ్వాసం నేర్చుకుంటున్న గొప్ప పరమ రహస్యం ఏమిటంటే, పరమ పవిత్ర త్రియేక సర్వేశ్వరుడు అనేవాళ్ళు ముగ్గురు వ్యక్తులుగా ఒకే దేవుడుగా పనిచేయడం. సరే, ఈ సమయంలోనే మనం ఒక్కొక్క మంచి విషయాన్ని ఒకటి తెలుసుకుందాం. అదేమిటంటే, మనకొక తల్లి ఉన్నారు. ఆ తల్లి పేరేమిటి? మరియమ్మ. ఈ తల్లి పరలోకంలో ఉన్నారు. ఆ తల్లి ప్రార్థన కూడా ఒకటి మనకు నేర్పించి ఉన్నారు. అదే మంగళవార్త జపము. ఆ మంగళవార్త జపమును మనం భక్తిగా ఇప్పుడు ప్రార్థన చేసుకుందాం. దేవ వరప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము, ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలమగు జేసు ఆశీర్వదింపబడిన వారు అగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ముడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. శ్రోతలారా, మనము ఈ సమయంలో దేవుని ప్రార్థిస్తున్నాము. అదే సమయంలో మీకు అందరికి కూడా ఆశీస్సులు, వందనములు కూడా నేను తెలియజేస్తున్నాను. మరి ఒకసారి అందరికి కూడా దైవ అనుగ్రహములను దయచేయాలని నేను ఆశీర్వాదమును కురిపిస్తున్నాను. ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతో ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్మల్ని ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్.